శ్రీమతే నమః. పొద్దున్నే రామచంద్రమూర్తి గురించి తెలుసుకుంటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఇదివరకు మనం అలాగే చెప్పుకునేవాళ్ళం. కానీ మధ్యలో ఈ కాశ్మీర్కి సంబంధించి కొన్ని సంఘటనలు జరగటం వల్ల వాటిని కొంచెం సేపు పక్కన పెట్టాం అంతే. అగణిత సత్యభాష శరణాగత పోష దయాలసజ్జరీ విగత సమస్త దోష పృథివీసురతోష త్రిలోకపూత కృద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభాధగద్ధగిత విభూష భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. అగణిత సత్యభాష, ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పడం, చూసిన దాన్ని చూసినట్లు చెప్పడం సత్యం. మనం చూడకపోయినా చూసినట్లు చెప్తాం. అది ఇప్పుడు మనం చేసేది. దానిలోనే మనకు ఆనందం ఉందని వెతుక్కుంటాం. ఇంకొకరిని బాధ పెట్టడంలోనే మన సంతోషాన్ని కూడా మనం వెతుక్కుంటున్నాం. మన సంతోషము, మన సుఖము, మన ఆనందము ఎక్కడుందో మనకి తెలియట్లేదు. పక్కవాడిని బాధ పెడుతుంటే ఆ ఆనందమే మన ఆనందం అనుకుంటున్నాం. మనం చేస్తాను అని మాట ఇచ్చి వెనక్కి తిరగకుండా చేయటమే సత్యపాలనం. దీనివల్ల ఈ లోకంలో బాహ్యంగా కాస్త శ్రమ అనిపిస్తుంది, కానీ దీని చేత పరలోకంలో సుఖాన్ని పొందుతాం. ఎప్పటికైనా అదే స్థిరంగా ఉంటుంది, అదే స్థిరమైన సుఖాన్ని ఇస్తుంది. సత్యాన్ని పలకటము, సత్యంగా తాను చెప్పినట్లు చేయటము, ఈ రెండు ఈ లోకంలో ఆచరించి చూపించారు శ్రీరామచంద్రమూర్తి. కొడుకుగా తండ్రి మాటని పరిపాలించాలి. తండ్రి దశరథ మహారాజు కైకేయికి 2 వరాలు ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. అలాగే ఇచ్చారు కూడా. ఒకటేంటి, రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళడం. రెండోదేంటి, భరతుడికి రాజ్యం ఇవ్వటం. దశరథ మహారాజు ఈ సమస్యని పరిష్కరించలేక బాధపడుతున్నారు. సత్యాన్ని వదలలేరు, వరాన్ని ఇవ్వాలి, పుత్రుణ్ణి వదులుకోలేరు. శ్రీరాముడు అంటే ఆయనకి పరమ ప్రీతి. కొడుకుగా శ్రీరాముడు తన తండ్రి మాట నిలపటం పుత్రధర్మమని నిర్వర్తించారు. నేను అరణ్యానికి వెళ్తాను అని తండ్రి కైకేయికి ఇచ్చిన వాక్యాన్ని తాను పాలించి ధర్మపాలన చేశారు. అయ్యో వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా అని తండ్రి అనుకున్నాడు. తల్లి కూడా వద్దు, వెళ్ళొద్దు అని చెప్పి వారించారు. సిద్ధార్థుడు మొదలైన ధర్మ నిర్ణేతలు వద్దు, ఉండవయ్యా అని చెప్పారు. వశిష్ఠ మహర్షి కూడా సుముఖతను చూపించలేదు. భరతుడేమో నాకు కాదన్నయ్యా, నువ్వే స్వీకరించి పరిపాలించు అని అర్థించారు. వశిష్ఠ మహర్షి దాన్ని అంగీకరించవు అని చెప్పారు. జాబాలి మహర్షి లౌకికమైన యుక్తులతో రాజ్యాన్ని స్వీకరించడం కర్తవ్యము అని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా సరే తండ్రి అక్కడ మాట ఇచ్చారు కాబట్టి తండ్రి ఇచ్చిన మాటని తాను తిరగలేదు, అంటే వెనక్కి తిరగలేదనమాట. 14 సంవత్సరాల అరణ్యవాసం చేశారు. తనంత తాను కష్టాన్ని అనుభవించుటకు నిర్ణయించుకుని నియమాన్ని తప్పక సత్యభాషణానికి కట్టుబడి ఉన్న పరమ ధార్మికుడు శ్రీరామచంద్రమూర్తి. అందుకే శ్రీరాముడి సత్యపాలనం లోకానికి ఆదర్శమైంది. శరణాగత పోష, దేవతలు రావణవధ చేయుటకు నరుడిగా జన్మించమని అర్థించారు. శరణాగతి చేశారు. అలాగే ఆయన అంగీకరించి దశరథ పుత్రుడై నరుడుగా జన్మించారు. మొట్టమొదట ఎవరు శరణాగతి చేశారు? దేవతలు శరణాగతి చేశారు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం చిత్రకూటానికి వెళ్ళారు. అప్పుడు భరతుడు సపరివారంగా వచ్చి అన్నయ్య రాజ్యాన్ని పరిపాలించు అని శరణాగతి చేశాడు. శరణాగతులను కాపాడటమే రాముడికి పరమధర్మం, అది తన వ్రతము అని చెప్పారు. రాముడు పాటించిన ధర్మాల్లోకెల్లా విశేషమైన ధర్మం శరణాగత త్రాణం. దేవతలు శరణు పొందారు, నరుడుగా జన్మించారు, రావణ వధ చెయ్యాలి, భరతుడు శరణు పొందాడు, రాజ్యానికి రమ్మన్నారు. వెళ్తేనేమో దేవతలు చేసిన శరణాగతి ఫలించదు. అందుకోసం దేవతలు శరణాగతిని నెరవేర్చాలి అని భరతుడి శరణాగతిని కొంతవరకు అంగీకరించి రాజ్యమును తన ప్రతినిధిగా పాదుకలు పాలించినట్లును తానే రాజు అనున్నట్లును అంగీకరించి పాదుకలకు బదులు రాజ్య నిర్వహణ చేయవలనని భరతుడిని నియమించి తాను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చి దేవతల శరణాగతికి ఫలంగా రావణుడిని వధించారు. భరతుడి శరణాగతికి ఫలంగా వెంటనే పాదుకలిచ్చి అతడు రాజు కాకుండా రాజప్రతినిధిగా పాలించినట్లు చేసి 14 సంవత్సరాలు గడవగానే వచ్చి పట్టాభిషిక్తుడయ్యారు. ఇలా శరణాగతులను పోషించటంలో రాముడి దీక్ష మొక్కవోనిది. భార్య వక్షస్థలం మీద రక్తం వచ్చినట్లు పొడిచింది కాకి. దాని మీద కోపించి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. అప్పుడు ఆ కాకం వచ్చి పాదాల దగ్గర దిక్కులేనివాడే శరణాగతి చేసింది.
అలా దిక్కులేని వాడే శరణాగతి చేసి పడుంటే బ్రహ్మాస్త్రానికి కంటిని మాత్రమే గురిచేసి ఆ కాకాన్ని రక్షించారు. శరణాగత పరిపోష నిరతి గలవాడు శ్రీరామచంద్రమూర్తి. తన పక్కనున్న మిత్రులందరూ వద్దు అన్నా సరే లంకను వదిలి, భార్యను వదిలి, బిడ్డలను వదిలి శరణాగతులకు నీవే రక్షకుడివి అని వచ్చిన భార్యాపహరణము చేసిన శత్రు సోదరుడైన విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు. తనవాణిగా స్వీకరించారు, రాజ్యాన్ని ఇచ్చారు. శరణము అనకుండా మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుడు. చేసుకుంటే అతనిని రక్షించారు కదా వాలిని చంపి. తిరిగి సుగ్రీవుడి రాజ్యాన్ని భార్యని అప్పజెప్పేశారు. రాముడి గుణములలోకెల్లా ప్రధానమైన గుణము శరణాగత వాత్సల్యం. రాముడిని చూసి నేర్చుకోవలసినవి ఇవే.